మావోయిస్టులు అడవులను వదిలి జనవాసాల్లోకి వచ్చేశారు. కూలీల రూపంలో పట్టణాల్లో తిరుగుతున్నారు. అయితే మావోయిస్టుల కదలికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతుంది. ఇక ఈ నేపథ్యంలో మావోయిస్టులపై ప్రజాభిప్రాయాన్ని వైకేటీవీ తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇక మావోయిస్టులు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇక ఆయుధాలతో మావోయిస్టులు ఏమీ సాధించలేరని అంటున్నారు. కదలికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సోమవారం తెల్లవారుజామున మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 6 నక్సలైట్లు మృత్యువాత పడ్డారు. కేంద్ర కమిటీ సభ్యుడు కీలక నేత అయినటువంటి హెడ్మాతో పాటు అతని భార్య మరో 4 నక్సలైట్లు. ఈ 4 నక్సలైట్లు కూడా మొత్తంగా చూసుకుంటే 6 ఈ ఎన్కౌంటర్లో మృత్యువాత పడ్డారు. అదేవిధంగా ఏలూరు, విజయవాడ, కాకినాడ ఈ 3 నగరాల్లో కూడా సుమారు 32 మందిని అరెస్ట్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కూంబింగ్ నేపథ్యంలో నక్సలైట్లు అదేవిధంగా మావోయిస్టులు పట్టణాల్లో చొరబడుతున్నారనే దానిపై పోలీసులు చాలా కీలకంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ప్రజల్లో కలిసిపోయి వీరు జనజీవన స్రవంతిలో కలవకుండా ప్రజల్లో కలిసిపోయి ఏదైనా ప్రమాదం తలపెట్టే అవకాశం ఉందన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే వైకేటీవీ ఈరోజు వాయిస్ ఆఫ్ ఆంధ్రలో భాగంగా ప్రజల అభిప్రాయం సేకరించే ప్రయత్నం చేస్తుంది. ప్రజలు ఈ నక్సలైట్లకి అదేవిధంగా మావోయిస్టులకు సంబంధించి జనాల్లో కలిసిపోవడం లేదా ఈ ఎన్కౌంటర్కి సంబంధించి ఏమనుకుంటున్నారో తదితర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు లేనంత విధంగా సుమారు 32 నుంచి 36 మంది నక్సలైట్లని పట్టుకోవడం అన్నది నిజంగా చాలా అశ్చింతక పరిణామం. నక్సలిజం అన్నది కూడా వాళ్ళంతటా వాళ్ళుగా భూస్వాములను ఎదుర్కొని పేద ప్రజలకి సేవ చేయాలి, అందరికీ సమాన హక్కులు కావాలనే ఉద్దేశంతో వాళ్ళు గెరిల్లా పోరాటం సాధించడం, భూస్వాముల మీద, ధనవంతుల మీద, రాజకీయ నాయకుల మీద కూడా వాళ్ళు హింసగా దిగడం, ఇదంతా పోలీసుల మీద చాలా దుష్పరిమాణం. మనకి ముఖ్యంగా నల్లమిల్లి అడవులు, మారేడుమిల్లి, తర్వాత ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో ఈ కోస్టల్ ఏరియా కూడా ఎంతో నల్లమల్ల అడవుల్లో ఎంతోమంది ప్రాణాలు ఈ రకంగా కోల్పోవడం జరిగింది. వీరందరి మీద కూడా వీరు మన పేద ప్రజలని దృష్టిలో పెట్టుకుని చేసుకుంటే ఎంతోమంది విలువైన ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అటు పోలీస్ వ్యవస్థలోనూ ప్రజల్లోనూ కూడా ఎన్నో వందల మంది ఇప్పటిదాకా చనిపోవడం జరిగింది. ప్రభుత్వం కూడా ఎప్పుడు వచ్చినప్పుడు కూడా ఈ నక్సలిజాన్ని రూపుమాపాలి అని అంటూ ఉన్నారు. కానీ కొంతమంది ఇటు వార్తల్లోనూ, ఇటు మీడియాలోనూ, ఇటు ప్రజల్లోనూ కొంత వ్యతిరేకత రావడంతో వాళ్ళ మీద ప్రాణ నష్టం జరగకూడదని ఒక రకంగా అని చెప్తున్నారు. కానీ కొన్ని పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకునే చర్యలు తప్పనిసరి అయ్యి కొంతమంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అయినప్పటికీ ఈ నక్సలిజాన్ని పూర్తిగా అణచివేసి వాళ్ళందరినీ కూడా జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చి వారందరికీ కూడా ఒక ఉపాధి కల్పిస్తానని ప్రభుత్వం తరఫున ఒక తప్పనిసరి హామీ ఇచ్చినట్లయితే వాళ్ళందరూ వారుగా కూడా ఎంతోమంది నాయకులు, వారి వెనకాల కార్యకర్తలు, వాళ్ళు ఉండి ఎంతోమంది సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. దీనికి ప్రభుత్వం ప్రత్యేకమైన దూతల ద్వారా ఈ చర్యలు తీసుకుని ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నమస్కారం. మరి ఈరోజు టీవీ న్యూస్లో చూస్తూ ఉన్నాం, విజయవాడలో మావోయిస్టులని పట్టుకోవటం పోలీసు వారు. కానీ మొన్న న్యూస్లో చూస్తే కాకినాడలో కూడా కొంతమందిని పట్టుకోవటం జరిగింది. మావోయిస్టులు వారి సిద్ధాంతాలు, వారి ఆశయాలు వారికి ఉంటే ఉండొచ్చు. వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాజానికి ఏదో చేయాలని ఒక తీవ్ర అసంతృప్తితో ఒక ప్రభుత్వ తీసుకుంటున్నటువంటి ఏ తప్పుడు విధానాలైనా తప్పుడుగా ఉన్నప్పుడు వీరు చేసేటువంటి గతంలో వీరు సమాజం కోసం, ప్రజల కోసం వారి సిద్ధాంతాలు, వారి ఆశయాలు వారికి ఉంటే ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక యుగంలో ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రం తీసుకున్నటువంటి చర్య ఆపరేషన్ కరార్ ఏదైతే ఉందో తీవ్రంగా అణిచివేస్తూ ఉన్నారు. అంటే ఏరిపారేయాలి నక్సలైట్లని, మావోయిస్టులని కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం ఒక రకంగా బాగుంది. అలాగే మావోయిస్టులకి, నక్సల్స్కి చెప్పేది ఏమిటంటే వారు సమాజంలో ఈ యొక్క సమాజంలో మాలాగా స్వేచ్ఛగా జీవించాలని, ప్రజలకు సేవలు అందించాలి. ప్రభుత్వము మీ లొంగిపోతే మీ ప్రభుత్వం అనేక రకాలుగా సహకరిస్తుంది. మీకు ఉండడానికి, జీవనం కొనసాగించడానికి మంచిగా ప్రభుత్వం సహకరిస్తుంది.
అలాగే మావోయిస్టు పెద్దలతో చర్చలు జరుపుకొని ప్రభుత్వానికి లొంగిపోయి ప్రభుత్వానికి సహకరించమని కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఆయుధం పట్టుకుని బుల్లెట్ వల్ల ఆయుధాల వల్ల మనం సాధించేది ఏమీ లేదు. ప్రజల్లోనే ఉండి మీ యొక్క గొంతును ప్రజలకు హాని జరుగుతున్నప్పుడు, సమాజానికి హాని జరుగుతున్నప్పుడు, ప్రభుత్వం కఠిన తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీరు ప్రశ్నించే హక్కు మీకుంది ఒక మానవుడిగా, ఒక పౌరుడిగా. అంతే తప్ప ఆయుధాలు పట్టుకుని మీరు సాధించలేరు, అనుకోవటం అనేది నా అభిప్రాయం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. పెద్దలు చిన్నలు సభ్యులందరికీ నమస్కారం. నిన్న మనం న్యూస్ ఛానల్స్లో చూసాం మావోయిస్ట్ ఎన్కౌంటర్ జరిగిందని. తర్వాత ఈ మధ్య తరచూ ఎడ్మా చనిపోయాడని విన్నాం. అయితే ఇవాళ ఇంత ఆధునిక యుగంలో ఈ కాల పరిస్థితుల్లో మావోయిస్టులు ఇంకా బూజు పట్టిన వాళ్ళ సిద్ధాంతాలను పట్టుకుని వాళ్ళు దాన్నే వేలాడి గవర్నమెంట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు హింసాయుతమైన కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి నిరోధకులుగా మారి వాళ్ళు ఈ సమాజానికి చీడపురుగులా తయారయ్యారు. అయితే ఇప్పుడు మనకి ప్రభుత్వాలు ఎన్నో మారి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. వాళ్ళందరూ కూడా చక్కటి ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారు. అవన్నీ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇంకా ఎప్పుడో వందల వేల నాటి మావోయిజం గురించి వాళ్ళు ఏలబడతాం, వాళ్ళు తర్వాత వాళ్ళు హింసాత్మక దారిని ఎంచుకోవటం ఇది రాంగ్. ఇది ఇప్పుడు వాళ్ళు ఆధునిక జనజీవన శైలితో కలిసిపోయి మనతో సమానంగా హాయిగా వాళ్ళు జీవించాలి. తర్వాత ఇది ప్రభుత్వం చేసే చర్యని మేము సమర్థిస్తున్నాం. ఇదేం తప్పు కాదు. వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇంకా మిగిలిన మావోయిస్టులు ఎవరన్నా ఉండుంటే వాళ్ళందరూ వచ్చేసి జనజీవన స్రవంతిలో కలిసిపోయి ప్రభుత్వం వారు నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుని వాళ్ళు నాగరికత ప్రపంచంలో అడుగు పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతే తప్ప యుద్ధం, ఎన్కౌంటర్లు ఇవి ఎవరో ఆశించరో, ఎవరో కోరుకోరు. వాళ్ళు కూడా శాంతి జీవనాన్ని కోరుకోవాలని చెప్పి మనం చేస్తాం. సన్మూర్తి అందరికీ నమస్కారం. ఈరోజు నక్సలిజం అనేది పూర్వకాలంలో అడవుల్లో అరణ్యాల్లో ఉండి వాళ్ళు పేద ప్రజల పట్ల, అడవి బిడ్డల సమస్యల పట్ల పోరాటం చేసి ఎన్నో విజయాలు సాధించారు. కానీ నేడు అదే నక్సలిజం ధన వ్యామోహంతో గ్రామీణ ప్రాంతాలలోకి వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో కూడా గ్రామీణ ప్రాంతంలో ఉండే యువకులని తప్పుదారి పట్టించి నక్సలిజం వైపు నడిపిస్తూ దేశానికి, రాష్ట్రానికి హాని చేస్తున్నారు. ఇది అంత మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. నక్సలైట్లు పూర్వం బస్తర్ జిల్లాలో ఉండేవారు. ఇప్పుడు రాను రాను వాళ్ళ రక్షణ కోసం మన మారేడుమిల్లని, కాకినాడ జిల్లాలని ఇలాగా వాళ్ళు రావడం జరిగింది. దానిని ప్రభుత్వం ఇదాన్ని నిర్మూలన చేయడానికి. నమస్కారం. మరి ఈరోజు సమాజంలో మావోయిజం గురించి మాట్లాడేటువంటి విషయం వచ్చినప్పుడు అందులో ఉండేటువంటి యువత దగ్గర నుంచి కూడా సమాజం బాగుపడాలి. యువతని ఉత్తేజ మార్గంలో ప్రవేశపెట్టి యువతీ యువకులు అందరూ కూడా వక్ర మార్గంలో వెళ్ళేటువంటి విధంగా మేధావులు అందరూ కూడా సహకరించాలి. పాఠశాల దగ్గర నుంచి వాళ్ళకి సహకరించేటువంటి విధంగా ఈవేళ సమాజం ఉండాలి. ఉన్నప్పుడు యువతని చెడు మార్గంలోకి వెళ్లకుండా, పూర్వం రోజుల్లో మావోయిజం తయారైందంటే అప్పుడు ఉండేటువంటి పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, విరక్తి భావాలు అవ్వచ్చు, అన్నీని చదువుకునేటప్పుడు ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా సహకరిస్తున్నాయి. ఎలా సహకరిస్తున్నాయంటే విద్యకు వెళ్ళినటువంటి వాడికి అన్ని విధాలా కూడా సహకరించే విధంగా ప్రభుత్వాలు ఉన్నప్పుడు చెడు మార్గంలోకి వెళ్ళకుండా యువత సహకరించి అటు మావోయిజం సైడ్ వెళ్ళకుండా ఇవన్నీ ఏంటంటే ఇక్కడ తల్లిదండ్రులు, వాళ్ళకు అన్నటువంటి తల్లిదండ్రులు కానీ అందరూ కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉండి వాళ్ళు ఉన్నతమైనటువంటి మార్గంలో చూడేటువంటి పరిస్థితుల్లో వక్ర మార్గంలో ఎక్కడో ఎవరో కాని చోట బ్రతికి సమాజం పట్ల వైరాగ్యం చెందేటువంటి విధంగా ఉండవలసినటువంటి పని లేదనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ యువతని మేధావులందరూ కూడా యువతని వక్ర మార్గంలో వెళ్ళకుండా వాళ్ళందరినీ కూడా సరైనటువంటి దారిలోకి వెళ్ళే కాకుండా తల్లిదండ్రులు కానీ, మేధావులు కానీ, ఉపాధ్యాయులు కానీ ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ఇవాళ సమాజంలో ఉన్నత స్థితిలోకి వెళ్ళాలంటే మావోయిజం అనేటువంటిది అంటే వాళ్ళందరినీ విడిచిపెట్టి ఎక్కడో కూడా అడవుల్లో అది కూడా ఉండి వాళ్ళ జీవితాన్ని, వాళ్ళు ఉండేటువంటి ఆలోచన, వాళ్ళు తెలివైనటువంటి వాళ్ళు, ఆ తెలివైనటువంటి దాన్ని వక్ర మార్గంలోకి వెళ్ళకుండా సమాజంలో వాళ్ళు ముందుకు వెళ్ళాలని
మరి మావోయిజం అనేటువంటిది అంటే సమాజం పట్ల విరక్తి భావం చెందినటువంటి వాళ్ళు విరక్తి చెందవలసిన పని లేదు. వీళ్ళ ప్రభుత్వాలు అన్ని రకాలుగా కూడా ఇటు పాఠశాలలో ఏంటి చదువుకునే విషయంలో కూడా అన్ని విధాల వాళ్ళ ఉన్నతికి సహకరిస్తున్నాయి. కాబట్టి మరి దయించి ఎవరూ కూడా మావోయిజం పట్ల ఆకర్షితులు అవ్వకుండా మరి సమాజం పట్ల మంచి భావంతో ఉండి ప్రతి ఒక్కరికి కూడా మానవత్వ విలువతో సహకరించే విధంగా ఉండాలని, ఆ మానవత్వాన్ని చాటుకునే వాళ్ళకి మానవత్వం అనేటువంటిది వెళ్ళినటువంటిది లేదని కాదు, వాళ్ళు ఏదో వైరాగ్యం చెంది వెళ్ళారు. అలాగే వెళ్ళకుండా కూడా మరి మేధావర్గం అంతా కూడా కాపాడి అటు ఉపాధ్యాయ వర్గం కూడా అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు మట్టహెట్ బాబు, క్రికెట్ కోచ్ నేను. అలాగే ఈరోజు మావోయిస్టుల గురించి మాట్లాడవలసి వస్తే, ఈరోజు మావోయిస్టులు ముందు ఒక విధంగాను ఇప్పుడు ఒక విధంగాను వాళ్ళ యొక్క టీం వర్క్ జరుగుతుంది. మొదట్లో అంటే గిరిజన ప్రాంతాల్లో ఉన్నప్పుడు కానీ గిరిజనులు సమస్యల మీద పోరాడేవారు. అలాగే ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే అక్కడ మావోయిస్టులు ఉండేవారు. ఇప్పుడు అది ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు యువతని టార్గెట్ చేసి జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో కూడా, అలాగే పల్లెటూరులో ఉండేవారు అప్పుడు అడవి ప్రాంతంలో, ఇప్పుడేమో సిటీలో కూడా వచ్చి అక్కడ కూడా కార్యకలాపాలు జరుగుతున్నాయి. అలాగే మెయిన్గా ఏంటంటే యువతని టార్గెట్ చేశారు. వాళ్ళు ఒకప్పుడు అయితే చాలా ట్రాన్స్పరెంట్గా చేసేవారు, వాళ్ళు అన్యాయం మీద పోరాడేవారు. ఇప్పుడు అలా కాకుండా బ్లాక్మెయిలింగ్, మావోయిస్టులు బ్లాక్మెయిలింగ్ మనీ కోసం చేస్తున్నట్టు ఉంది. లేదా ఇప్పుడు గంజాయి ఎందుకు అంత విచ్చలవిడిగా ఉంది అంటే, అప్పుడు మావోయిస్టులు దాని మీద కూడా పోరాడేవారు, అది పండించుకోకుండా పంట నాశనం చేయడం అలాంటివి. ఇప్పుడు అలాంటిది ఏమీ లేకోకుండా వాళ్ళు కూడా డబ్బుకు ఆశపడి వాళ్ళు అక్కడ ఏమీ చేయలేక వాళ్ళు అందుకే విచ్చలవిడిగా గంజాయి పండించడం జరుగుతుంది. ఈరోజు యువత ఎక్కువ పాడైపోవడం గల కారణం మెయిన్ గంజాయి అని చెప్పచ్చు. దాని మీద ఇప్పటికే ప్రభుత్వాలు చాలా ఉక్కుపాదం చేశాయి. అవి ఇంకా కూడా గట్టిగా తీసుకుని ఇంకా బలంగా కూడా వాళ్ళ మీద ప్రయత్నాలు చేసి ఆ గంజాయిని పండించకుండా ఉండాలని చెప్పేసి నా అభిప్రాయము. అలాగే నక్సలిజాన్ని కూడా ఇంకా కూడా మనం ఇప్పటికే చాలా వరకు వాళ్ళు దగ్గరికి వచ్చేసారు, మన జనాల్లో కలిసిపోయే విధంగా ఉన్నారు. కొంతమంది లొంగిపోవటం కానీ అలాంటివి జరిగినాయి. అలా జరిగేలాగా చూసి వాళ్ళని మామూలు మనుషుల్లోకి తీసుకొచ్చి మనతో పాటు జీవనోపాధి చేసేలాగా వాళ్ళకి ఏదైనా అవకాశాలు ఇప్పించి చూస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. మరి మావోయిజంతో ఈ సమాజంలో సాధించింది ఏంటో మావోయిస్టులు తెలుసుకోవాలి. అంటే ఈ సమాజంలో మేము ఏం సాధించాం, మావోయిజంతో తుపాకీ పట్టుకుని మేము ఏం సాధించాం అన్నదే మావోయిస్టులు ఇప్పటికైనా సరే వాళ్ళ యొక్క ఆలోచన చేయవలసినటువంటి సందర్భం ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ ఆ రోజునే ఈ మావోయిజం పూర్తిగా నశించాలి, ప్రజాస్వామ్యమే గెలవాలన్నటువంటి ఆలోచనతో మరి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ మావోయిస్టులతో సమావేశం ఏర్పాటు చేసి, మరి మీరు ప్రజాస్వామ్యంలోకి రండి, ప్రజాస్వామ్యబద్ధంగా మీ యొక్క ఏదైతే ఈ సమాజాన్ని కోరుకుంటున్నారో ఆ సమాజం వైపుకి ప్రజాస్వామ్యంగా తీసుకెళ్ళండి చెప్పేసి ఆ రోజునే మరి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు అవాళ పిలుపునిచ్చి వాళ్ళతో చర్చించడం కూడా జరిగింది. మరి మావోయిజాన్ని అంటూ పట్టుకుని ఈ రోజు వరకు ఏం సాధించారు, ఎంత ఈ దేశంలో ఏం చేయగలిగారు అన్నది ప్రజలు తెలుసు, అలాగే మావోయిస్టులకు కూడా తెలుసు. మరి ఇప్పటికైనా ఈ మావోయిజాన్ని విడనాడి ఈ ఎవరైతే మావోయిజంతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సమాజం వైపుకి వచ్చి మీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో ఈ సమాజం మీరు ఎలా కోరుకుంటున్నారో ఆ వైపుకి ప్రజలతో మమేకమై ప్రజాస్వామ్యంలో మీ యొక్క ఆలోచనను పెట్టి ప్రజల నుంచి గెలిచి మీ ఆలోచన నిరూపించాలి తప్ప తుపాకీతో కాదు అని చెప్పేసి మేము అందరం తెలియజేస్తున్నాం. దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో గ్రామాల్లో ఉన్నటువంటి యావత్ యువతకి కూడా చెప్పేది ఏంటంటే, అనేక మంది దుర్మార్గోపాలు చేసేటువంటి వాళ్ళు రాక్షసుల లాంటి ప్రజలను అందరూ కూడా రాక్షసుల్లా కొంతమంది పీడిస్తున్నటువంటి వారందరూ కూడా తయారవుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ ఎవరైతే దుర్మార్గపాలు చేస్తున్నారో వాళ్ళ జోలికి యువతంతా వెళ్లకుండా యువతంతా కూడా సమాజాన్ని బాగు చేసే రీతిగా సక్రమ మార్గంలో వెళ్ళి సమాజంలో ఉన్న ప్రజలందరికీ కూడా మంచి చేసుకుంటూ చక్కగా యువత అంతా కూడా చక్కటి మార్గంలో నడుచుకుంటూ గ్రామాల్లోనే కాదు పట్టణాల్లో ఉన్న ప్రజలందరూ కూడా మంచి మంచి పనులు చేసుకుంటూ ఉండండి. అలాగే ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే ఈ గ్రామాల్లో అనేక మంది నక్సలైట్లని వీళ్ళందరినీ కూడా కొంతమందిని ఎక్కడెక్కడో చూస్తున్నాం.
కానీ ఈ మధ్యకాలంలో కొన్ని పేపర్లో చూసినట్టయితే దుర్మార్గులు గ్రామాల్లోని పట్టణాలు కూడా ప్రవేశిస్తున్నారని తెలిసింది. కాబట్టి యువత అంతా కూడా అలాంటి వాళ్ళ జోలికి వెళ్లకుండా చక్కని మార్గంలో ప్రయాణం చేస్తూ సమాజ అభివృద్ధికి యువతంతా కాపాడాలని, పాటుపడాలని కృషి చేస్తూ సమాజంలో ఉన్నటువంటి దుష్టశక్తులు ఏమైనా ఉన్నట్టయితే వాటన్నిటిని కూడా వాటి జోలికి వెళ్లకుండా వాటి నిర్మూలకి గ్రామంలో ఉన్న పోలీసు వారికి సహకరించుకుంటూ యువతంతా కూడా చక్కగా ఉండాలి. యువత ఎప్పుడైతే బాగుపడుతుందో సమాజం కూడా బాగుపడుతుంది. కాబట్టి యువతంతా కూడా సక్రమ మార్గంలో వెళ్ళండి. తప్పుడు మార్గాలు ఎవరైనా రమ్మని అన్నట్టయితే ఎవరు వెళ్ళొద్దు. అందరూ కూడా సక్రమ మార్గంలో ఉంటూ ప్రయాణం చేద్దాం. సమాజానికి ఉపయోగపడదాం. సమాజంలో ప్రజలందరూ కూడా చక్కగా చేయూతనిస్తూ సమాజ అభివృద్ధికి మనం అందరూ కూడా కాపాడుకుందాం. నిన్న చూసాం కదండి, మన ఇంపార్టెంట్ నక్సలైట్ నాయకులందరినీ కూడా వరుసగా మన ప్రభుత్వం అయితే, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ గారి ప్రభుత్వం అయితే నిర్మూలించడం వల్ల ప్రజలందరికీ సుఖశాంతులతోటి హాయిగా స్వేచ్ఛగా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛా వాయువుల్ని మనం పీల్చుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుందండి. అంతేకాకుండా వాళ్ళు జనజీవన స్రవంతిలో కలవటం వల్ల ఎంతో ఉపయోగం అండి. వాళ్ళకు కూడా ఓటు హక్కు ఉంటుంది. వాళ్ళు కూడా ఓటు హక్కు తీసి వాళ్ళు కూడా ఎన్నిక కాబడి మనల్ని పరిపాలించినా కూడా మనం ఏమనుకోవట్లేదు. కానీ వాళ్ళు